హ్మ్. కొత్త ఫైల్‌లో టూ ఫంక్షన్స్ తీసుకొని, ఆ ఫంక్షన్స్‌ని వేరే ఫైల్‌లో యాడ్ చేయమ్మా, కాల్ చెయ్యి. 2 ఫంక్షన్స్ ఇందులో తీసుకొని, ఈ ఫంక్షన్స్‌ని వేరే ఫైల్‌లో కాల్ చేయాలి. ఇందులో కాదు, వేరే ఫైల్‌లో కాల్ చేయాలి. వేరే ఫైల్ నుండి ఎలా కాల్ చేస్తాం? ఇంపోర్ట్. రైట్. ఓకేనా? ఒక ఫైల్‌ని ఇంకో ఫైల్‌లో కాల్ చేయాలంటే ఇంపోర్ట్ స్టైల్ గానీ, ఇంకేమున్నాయి? ఇంపోర్ట్ ఒకటే ఉందా? అసలు ఏ కాన్సెప్ట్ దాన్ని, ఏ కాన్సెప్ట్‌ని ఏమంటాం? ఇంపోర్ట్ అన్నారు, అక్కడ కరెక్టే. దాన్ని ఏమంటాం? ఆ టాపిక్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇంపోర్ట్ ఒకటే ఉందా, ఇంకా ఉన్నాయా? ప్యాకేజెస్. ప్యాకేజెస్. ఇంపోర్ట్ స్టైల్ కాకుండా ఇంకా వేరే ఏమున్నాయి? ఫస్ట్ చెప్పింది ఇంపోర్ట్, తర్వాత చెప్పినాం కదా, 3-4 రకాలుగా చెప్పినాం కదా. సేమ్ ఫోల్డర్లో ఉంటే ఎలా చేయాలి, డిఫరెంట్ లొకేషన్లో ఉంటే ఎలా చేయాలి, వాటిని ఏమున్నాయి ఆప్షన్స్ గుర్తులేవు అంటున్నా. చూసి చెప్పేది కాదు, ప్రాక్టీస్ చేయలేదని అడుగుతున్నాను. ఇంపోర్ట్ స్టైల్, ఫ్రమ్ స్టైల్ గుర్తులేదు. ఓకే, ఇంపోర్ట్ ఉన్నప్పుడు పైథాన్ ఫైల్ మొత్తం ఇవ్వాలి. అలా వద్దు అన్నప్పుడు ఫ్రమ్ స్టైల్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా? వేరే ఫైల్ ఎగ్జాంపుల్ 1 తీసేయమది, వేరే నేమ్ పెట్టు. 1 న్యూమరిక్ తీసుకోవాలన్నమాట ఫైల్లో. మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం వాడినాం అంతే. రీనేమ్ చేయదాన్ని, ఓఎన్ఈ 1గా మార్చు, లేకపోతే EX_ONE, లేదా calculator.py, calculator_test.py, ఏదో ఒక నీ ఇష్టం. ఇకపై ఫైల్స్ లో న్యూమరిక్స్ పెట్టద్దండి. ఓకే, ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ ఫైల్ ని ఇంకొక ఫైల్లో యాడ్ చేద్దాం. ఏ స్టైల్ వాడతారు? ఫ్రమ్ స్టైల్. గుడ్. ప్యాకేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటే సింగిల్ పైథాన్ ఫైల్ రాయం మనం. ఓకేనా? ఒక ప్రాజెక్ట్ కి దగ్గర దగ్గర 1000 ఫైల్స్, అంత 500 ఫైల్స్ ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్క మెయిన్ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకుంటారు. సేవ్ చేయండి ఫస్ట్ ఫైల్, యాక్సెస్ క్యాల్కులేటర్ test.py. దాంట్లో చిన్న 2 ఉన్నాయి కాబట్టి యాడ్ కామా స్పేస్, కామాకి ఎప్పటికైనా స్పేస్ ఇవ్వాలి. ఓకే, ప్రింట్ అడిషన్ యాడ్ ఆఫ్ సమ్ ఆర్గ్యుమెంట్స్. సేవ్ అండ్ రన్. మొబైల్ తర్వాత కంట్రోల్ చేయి, మళ్ళీ మళ్ళీ రాసి పనే ఉంది. సెకండ్ లైన్ ఫ్రంట్ లో కానీ చివరి కానీ పెట్టి కర్సర్ పెడితే కంట్రోల్ చేస్తే డూప్లికేట్ అవుతుంది కదా.
ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే మనం ఫుల్ ప్రో మాదిరి చేసినాం, ఆ కోడ్ రాసినాము, ఆ కోడ్ ని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం తెలుసు కాబట్టి. ఒకవేళ రేపు పొద్దున ఫంక్షనల్ పెద్దగా ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకో, వాడు తిడతాడు, నువ్వు టెస్ట్ చేయకుండా ప్రాపర్ టెస్ట్ చేయకుండా నాకు ఎందుకు ఇచ్చినావు అంటాడు. ఓకేనా? అందుకోసమని మనం డెవలప్ చేసిన మాడ్యూల్ ఏంటి? ముందు ఫైల్కి వెళ్ళు, క్యాల్సి టెస్ట్ అనేది మనం చేసిన డెవలప్ చేసిన మాడ్యూల్. మాడ్యూల్ ఏదో పైథాన్ ఫైల్ అంటారు. ఇక్కడే కాల్ చేసుకోవాలి కదా, కాల్ చేయమ్మా కింద. ప్రింట్ ఒక రిటర్న్ ఉంది కాబట్టి ఏం చేయాలి? ప్రింట్ Print. ఆఫ్. గ్యాప్ ఇవ్వు, కొంచెం జూమ్ చేయమని లెటర్స్ అట్లే చిన్నగా ఉన్నాయి చాలా, జూమ్ చేసి గ్యాప్ వచ్చి ప్రింట్ ఆఫ్ యాడ్ ఆఫ్. ఇది చిన్న ఫంక్షనాలిటీ కాబట్టి మనం బ్లైండ్ గా వెళ్ళిపోయాం డైరెక్ట్ గా. ఒకవేళ పెద్ద లాజిక్ ఉంది అనుకో, వితౌట్ టెస్ట్ ఎట్లా పోయిస్తాం వాళ్ళకి మాడ్యూల్ మనం? అంతేనా? హలో, అందరూ సేమ్ పేజ్ లో ఉన్నారా? వింటున్నారా క్లాసు? థమ్స్ అప్ సింబల్ కూడా రావట్లే, అది కూడా మర్చిపోయారేమో. వితౌట్ టెస్ట్ మనం వేరే వాళ్ళకి కానీ ఇవ్వలేం కదా మాడ్యూల్. అది టెస్ట్ చేయాలంటే నువ్వు డెవలప్ చేసిన ఫైల్లోనే ఎగ్జిక్యూట్ చేసుకుని టెస్ట్ చేసుకోవాలి. నీ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయనప్పుడు క్యాల్సి టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయి. వర్క్ అయిందా? Yes, Sanjay. ఇటు వర్క్ అయిన తర్వాత ఎస్ ఐ హావ్ డెవలప్డ్ ఎవ్రీథింగ్, యూ కెన్ టెస్ట్ అని చెప్పినాయి. ఇప్పుడు ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయి, క్లియర్ చేసి స్క్రీన్ అంతా క్లియర్ చేయి. Okay, Anju. ఇప్పుడు ఎండ్ యూజర్ ట్రై చేస్తున్నాడు. ఎగ్జిక్యూట్ ఏమైంది? ఫస్ట్ క్యాల్సి టెస్ట్ అనే ఈ ఫంక్షన్ యొక్క వాల్యూస్ వస్తున్నాయి 50, 10. దాని తర్వాత ఇక్కడ మనము మళ్ళీ అగైన్ యాడ్ ఫంక్షన్ ని వాల్యూస్ పాస్ చేసినాం, ఇంపోర్ట్ ఓకేనా? చేసుకున్నాం. సరే, నువ్వు ముందు ఫైల్లోకి వెళ్ళు. ముందు ఫైల్ చేసింది నీ కోసం టెస్ట్ అనమాట, పని చేస్తుందా లేదా అని. నువ్వు చేస్తుందా లేదా అని వానికి ఎందుకు అవసరం లేదు కదా. వాడి కోడ్ లో వస్తే ఎట్లా ప్రాబ్లం? నువ్వు ఇచ్చిన వాల్యూస్ మన దగ్గర వస్తున్నాయి, ఇది క్యాష్ కదా. అర్థమవుతుందా? ఎస్ సంజయ్. నువ్వు టెస్ట్ చేసుకున్న వాల్యూస్ వాడికి సంబంధం, వాడికి కావాల్సిన వాడు ఇచ్చుకుంటాడు. ఓకేనా? ఎలా సైలెంట్ చేయాలి కానీ టెస్ట్ చేయాలి అన్నప్పుడు కానీ ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. 6th లైన్ ఎంటర్ 2 లైన్స్ గ్యాప్ ఇవ్వమ్మా, 2 లైన్స్ గ్యాప్ ఇవ్వు. ప్రింట్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ బ్రాకెట్ లోనే ప్రింట్ అనేది ఎన్నో క్లాస్ వింటున్నాం మనం? అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ సేవ్ అంటాను. మన ఫైల్ ఎగ్జిక్యూట్ చేయి. ఓకే. డబుల్ అప్ CAL. ఏమొచ్చింది? నేమ్ కి మెయిన్ ప్రింట్ అయింది. కింద 8th లైన్ ఎండింగ్ ఎంటర్ yes అండర్స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు స్పేస్ ఇవ్వమ్మా, స్పేస్ డబుల్ ఈక్వల్స్ టు స్పేస్ విత్ ఇన్ కోట్స్ లో అవుట్పుట్ ఏమొచ్చింది అదే చూసి రాయండి. బాగా చూడు అవుట్పుట్ ఏమొచ్చిందో. కండిషన్ కదా, చివరి ఏం పెట్టాలి? కోలన్. వీటిని 11, 12 ఎక్కడ పంపించాలి? ఎక్స్ట్రా లైన్ కూడా రిమూవ్ చేయి, 10th లైన్. ఓకే. 8th లైన్ అవసరమో చూసుకున్నాం కదా, 8th లైన్ కామెంట్. సేవ్ అని రన్ చేయండి, మన ఫైల్ ఫస్ట్ రన్ చేయి. మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా? క్లీనప్ ఉంది, కోడ్ అంతా ఏం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఇచ్చినట్టు రన్ అవుతున్నాయి, అంతేనా? ఇప్పుడు ఆ ఫైల్కి వెళ్ళు, లేటెస్ట్ ఫైల్కి వెళ్ళు. దీంట్లో ఏముంది? అడిషన్ ఉంది 2,5 అంటే ఆన్సర్ ఏం రావాలి? 7 ఒకటే రావాలి, ఎక్స్ట్రా రాకూడదు, అంతేనా?
స్క్రీన్ క్లియర్ చేయమా. ఇప్పుడు యూజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు చెయ్యి. క్లియర్? క్లియర్ అండి. మిగతా వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు శివసాయి ఎక్కడే పెట్టాడు. ఓకేనా? మనం ఒక మాడ్యూల్ డెవలప్ చేసినప్పుడు ఆ కోడ్ పనిచేస్తుందా లేదా అని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా? సెల్ఫ్ టెస్ట్ చేసిన తర్వాతే మనం పంపించాలి. సెల్ఫ్ టెస్ట్ అన్ని ఎక్కడ చేసుకుంటావు? ఒక ప్యాకేజ్ రాసుకోవాలి. ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అనేది మొత్తం మెయిన్ అయితే ఇక్కడ ఎంత సైలెంట్ అయిపో, ఇది నా కోసం పెడుతున్నాను. ఓకేనా? మన ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఇప్పుడు మళ్ళీ వాడు వచ్చి అడిగినాడు అనుకో, ఎందుకు నీ కోడ్ పని చేయట్లేదని, నువ్వు చెప్తావు, చూడరా బాబు దాంట్లో ఎగ్జాంపుల్ ఉంది చూడు, ఎందుకు పని చేయదు, కోడ్ చెక్ చేసేందుకు పంపించాలని చెప్తావు. అర్థమవుతుందా? మన సైడ్ ఏం మిస్టేక్ లేకుండా చూసుకోవాలి మనం. క్లియర్? ఎస్ అండి. ఓకేనా? ఇదే స్టైల్లో క్లాస్ చేయండి, నేను చూస్తాను. క్లాస్ అండి. ఇది ఫంక్షన్ కదా, ఓకే. ఉప్స్ కాన్సెప్ట్ చేయండి ఇదే స్టైల్లో. క్యాల్సీ అండర్ స్కోర్ ఊప్స్ అని పెట్టు, యాక్సెస్ క్యాల్సీ ఊప్స్ అని రెండు ఫైల్స్ క్రియేట్ చేయండి. కన్వర్ట్ చేయము, క్లాస్ కన్వర్ట్ చేయండి. ఓకే. కన్వర్ట్ చేసి మనం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే? క్యాల్సీ విత్ ఊప్స్ సంథింగ్ ఏదైనా పెట్టుకో ఫైల్. న్యూమరిక్ పెట్టద్దు, ఇంకా ఫైల్ న్యూమరిక్ పెట్టద్దు ఇకపై. ఓకే? ఫైల్ నేమ్ డిక్లేర్ చేసినప్పుడు న్యూమరిక్ వాల్యూస్ వాడొద్దండి ఇకపై, ఎందుకంటే మాడ్యూల్స్ ఇంపోర్ట్ అవ్వవు. ఓకే. క్లియర్? నోట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోయారు మీరు. సరే మరి. క్లాస్ ఏమైనా డిఫైన్ చేయాలా? యాక్సెస్ క్యాల్సీ విత్ సెకండ్ లైన్ లో I think import place లో క్లాస్ నేమ్ ఇస్తే సరిపోతుంది.
సెకండ్ లైన్ లో అనుకుంటా కిరణ్ క్లాస్. ఫస్ట్ మన ఫైల్ ఎగ్జిక్యూట్ అయిందా? ఎస్ అంజన్. ఏది చూపించుకోసారి. క్లాస్ లో ఒక బటన్ తీసుకున్నారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ నుంచి చేశారు, ఎగ్జిక్యూట్ చేసి మన ఫైల్ ఓకే రన్ అవుతుంది. క్లియర్. కొత్త ఫైల్కి వెళ్దామా. ఫ్రమ్ క్యాల్సీ ఊప్స్ క్యాల్కులేటర్ క్లాస్ బాగా ఇంపోర్ట్ చేశారే, గుడ్. మీకు చెప్పలేదు ఇంతవరకు మీకు. అది ఓపెన్ చేయమ్మా. బట్ ఎర్రర్ వస్తుంది డోంట్ వరీ, వస్తుందిలే. ఆబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం రాసుకున్నామే నోట్స్ ఫ్రమ్ ఇంపోర్ట్ స్టైల్ కి, ఆ నోట్స్ ఓపెన్ చేయండి సరే. నోట్స్ సింటాక్స్ రాసుకుంటాం కదమ్మా, దీనికి సంబంధించి సింటాక్స్ అని ఎక్కడ ఉన్నాయి? ఓకే. ఫ్రమ్ స్టైల్, ఇంపోర్ట్ స్టైల్, సెర్చ్ కంట్రోల్ ఎఫ్ ఫ్రమ్ అని కొట్టు, కంట్రోల్ ఎఫ్ FROM ఫ్రమ్ ఎంటర్. ఇదేనా? ప్యాకేజ్ అండ్ మాడ్యూల్స్ పెట్టినాం కదా, ఇంపోర్ట్ టెస్ట్ విత్ ఫ్రమ్ యూసేజ్. ఓకే, అవన్నీ ఫంక్షన్స్ అని పెట్టుకో. లైన్ నెంబర్ 329 చివరన యూసేజ్ విత్ ఫంక్షన్స్ అని పెట్టుకో. యూసేజ్ స్పేస్ విత్ ఫంక్షన్స్. ఫంక్షన్ చేయాలంటే ఎనీ పైథాన్ ఫైల్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్ అదంతా కాపీ పేస్ట్ చేయమ్మా. 329 332 లైన్స్ కాపీ పేస్ట్ కింద 2 లైన్స్ 335 ఎంటర్ కొట్టి ఒక లైన్ కాపీ చేయి. 335 ఎంటర్, మళ్ళీ ఇంకోసారి ఎంటర్ కొట్టు, కంట్రోల్ వి ఎంటర్ ఎంటర్. దాన్ని అప్డేట్ చేసుకో. 337 ఏం చేస్తావు అప్డేట్? క్లాసెస్ విత్ క్లాసెస్. చివరి కామెంట్ పెట్టి, కామెంట్ కింద కామెంట్. యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. లైన్ నెంబర్ 338 లో ఏం అప్డేట్ చేస్తాం? అది వరకు ఓకే, ఫైల్ నెంబర్కి ఓకే. ఇంపోర్ట్ తర్వాత క్లాస్ నేమ్ లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ క్లాస్ అండర్స్కోర్ నేమ్. ఎనీ అండర్స్కోర్ క్లాస్ అండర్స్కోర్ నేమ్. క్లాస్ అక్కడికి వచ్చేసింది. జస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంతే. ఓకే, సింటాక్స్ ఫైల్ అప్డేట్ చేసి మళ్ళీ పంపిమ్మా. గ్రూప్ లో కూడా పెట్టు. ఇప్పుడు ఏం మెసేజ్ చేశారు మీరు? అర్థమైందా? క్లాస్ ఎట్లా కాల్ చేయాలి? సారీ, అది క్యాల్సీ కింద కూడా అంతే.
సెకండ్ లైన్ లో కోలన్ అవసరం. ఇక్కడ కోలన్ అవసరం కోలన్ లేదు. ఎక్కడ ఉంది? ఓకే. సేవ్ అంటాను. ఇప్పుడు కొత్త ఫైల్ అందులోంచి యాక్సెస్ క్లియర్. 2 + 5 7, 12 - 5 7. అర్థమైందా ఎలా క్లాస్ క్రియేట్ చేసుకోవాలని? 2 3 4 ఎక్కడ చూసారా? 2 3 4 మన పైకి వెళ్ళమా? అది ఎగ్జాంపుల్ వాళ్ళకి 10 11 12 అర్థమవుతుందా? వాల్యూస్ మార్చుకున్నాడు అంతే, యూజ్ చేసిన స్టైల్ అంతా సేమే కదా. వానికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మనం. అర్థమవుతుందా? హలో, ఇఫ్ కింద రాసినది వానికి ఎగ్జాంపుల్. వాడు పని చేయలేదన్నా ఇంకో చూసుకురా పోయి అక్కడ ఎగ్జాంపుల్ ఉందా అని చెప్పి మనం సెంటెన్స్ ఇచ్చినట్టు అనమాట. క్లియరా? ఫంక్షన్ ఇచ్చినా చేయగలరు, ఇంపోర్ట్ చేయగలరు. హూప్స్ క్లాసెస్ ఇచ్చినా కూడా ఇంపోర్ట్ చేయగలరు. క్లియర్? ఇంపోర్ట్ ప్యాకేజ్ అంతా క్లియరా? ఎస్ అంజన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రమ్ స్టైల్, ఇంపోర్ట్ స్టైల్, డిఫరెంట్ ఫోల్డర్ స్టైల్, డిఫరెంట్ లొకేషన్ స్టైల్ అన్ని చెప్పినా కదా సింటాక్స్ లో. చెప్పారు అంజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా రాస్తాం మనం, ఎందుకంటే ఒకటే పైథాన్ ఫైల్ రాయం. ఇంకా డైమండ్ స్టైల్, ఎంఆర్ఓ స్టైల్ చూసుకున్నారా? అందులో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ కు యాక్సెస్ చేయొచ్చు కదా. అదే కదా చేసింది మనం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. క్యాల్సియం ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ కు అక్కడే చేయొచ్చు. అదే కదా చేసింది మనం, ఆబ్జెక్ట్ గా చేసింది. అదిగో లైన్ నెంబర్ సెకండ్ లో దాన్ని ఏమంటారు? పేరు నీ ఇష్టం. ఓబీజే పెట్టుకుంటావో, ఐఎన్ఎస్టీ ఓబీజే పెట్టుకుంటావో, సిఎల్సి పెట్టుకుంటావో నీ ఇష్టం. అది క్లాస్ కాల్ చేసినామంటే క్లాస్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ క్లాస్ కాల్ చేసినామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టే. విత్ కన్స్ట్రక్టర్ చేయండి ఒకసారి ఎగ్జాంపుల్. విత్ కన్స్ట్రక్టర్ యాడ్ చేయమ్మా. కొత్త ఫైల్స్ తీసుకో. రెండు 2 ఫైల్స్ డూప్లికేట్ చేసి విత్ కన్స్ట్రక్టర్ అని పెట్టు. చేస్తున్నాను అంజన్. ఫైల్ నేమ్ మార్చావు కదా, ఓకే డన్. బిలో కూడా వాల్యూస్ అనే క్లాస్ లో పాడు. సారీ, క్యాల్కులేటర్ ఆబ్జెక్ట్ పక్కన వాల్యూస్.
ఒకటే దాంతో అజయ్ అనుకుంటా. వాల్యూ చేంజ్ చేయమ్మా ఇంకా సెకండ్ క్యాలిక్యులేటర్. సారీ. ఆ క్యాలిక్యులేటర్ పారామీటర్స్ చేంజ్ చేయకూడదు, ఇలా రెండు సేమ్ ఉన్నాయి. ఓకే ఓకే. ఓకే, దాన్ని వచ్చింది కదా. ఎస్ అండి. హలో, ఓకే. సో క్లియర్ కదా, ఎలా ఇచ్చినా కూడా ఇంపోర్ట్ చేసుకోగలరు ఇప్పుడు. ఓకే, క్లాస్ క్రియేట్ చేయమ్మా కొత్తది. ఎంఆర్ఓ స్టైల్ అని రాసుకో. ఎంఆర్ఓ స్టైల్ ఎగ్జాంపుల్ కొత్త ఫైల్. ఎంఆర్ఓ స్టైల్. ఎంఆర్ఓ స్టైల్ అంటే మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అన్నమాట. క్లాస్ ఏ డెఫ్ డిస్ప్లే.
డిస్ప్లే సెల్ఫ్ కోలన్ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదులే కోలన్ ప్రింట్ క్లాస్ ఏ ప్రింట్ క్లాస్ ఏ ప్రింట్ తర్వాత ఎలా పెట్టాలి క్లాస్ ఏ అనేది ఏంటి స్ట్రింగ్ క్లాస్ ఏ అని స్ట్రింగ్ రాస్తున్నాం ప్రింట్ బేసిస్ కదా మొత్తం డి వరకు 4 తీసుకుని మొత్తం అన్ని కాపీ పేస్ట్ చేసి సేమ్ కాపీ పేస్ట్ 4 టైమ్స్ అది బ్రాకెట్ మిస్ అయింది చూడు కంట్రోల్ కొట్టు విత్ క్లాస్ తోటి కంట్రోల్ ఏ కర్సర్ చూసి పేస్ట్ చేయి అట్లా అంతే ఇంకోసారి ఎంటర్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ పేస్ట్ చేయి అట్లా కాదు కర్సర్ చూడమని చెప్పిన అందుకే చెప్పింది కంట్రోల్ జెడ్ కొట్టు అట్లా వద్దు ఇప్పుడు ఎంటర్ కొట్టి ఎక్కడుందో కర్సర్ చూడు అట్లా మళ్ళీ ఎంటర్ కర్సర్ బ్యాక్ వచ్చేసి ఏ బి కింద సి అని మార్చుకో బి సి ఇక్కడ సి డి 4th లైన్ లో బి ఆఫ్ ఏ సి ఆఫ్ ఏ అగైన్ అంజు బి ఆఫ్ ఏ కింద సి ఉంది కదా ఎక్కడ చూసిన సి ఆఫ్ ఏ బి ఆఫ్ బి కామర్స్ బి కమ సి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమా ఆబ్జెక్ట్ క్రియేట్ dj ఈక్వల్స్ టు ఎవరిని కాల్ చేయాలి డి డి ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ కాదులే క్లాస్ నేమ్ డైరెక్ట్ క్లాస్ నేమ్ డి డాట్ అండర్స్కోర్ ఎంఆర్ఓ అండర్స్కోర్ సేవ్ అంటుంది డిబిసిఏ ఓకేనా అదే స్టైల్ వస్తుంది కదా డిబిసిఏ అన్నమాట ఇది డైమండ్ స్టైల్ అయినా మెంబర్ స్టైల్ అయినా ఒకటే అలాగే ఉంటది కింద 13th లైన్ ఎండింగ్ ఎంటర్ ప్రింట్ డిస్ప్లే ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే 15th లైన్ కామెంట్ చేయండి అట్లా కామెంట్ సేవ్ అంటాను ప్రింట్ ఎక్కర్లే ఎందుకంటే అక్కడ ప్రింట్ వన్నాం కాబట్టి 14 ప్రింట్ రిమూవ్ చేయి అన్ని ప్రింట్ ఉంది కదా అందుకు ప్రింట్ అవసరం లే తీసేయి సేవ్ అంటాను క్లియర్ చేయ స్క్రీన్ డిబిసిఏ అంటే డిలో ఉంటే ఫస్ట్ డి తీసుకుంటుంది ఒకవేళ డిలో ఏం లేదనుకో 11th లైన్ 12th లైన్ కామెంట్ చేయమా 11th లైన్ 12th లైన్ కామెంట్ నీ క్లాస్ లో ఏం లేదు కాబట్టి పాస్ పెట్టు 10th లో ఎండింగ్ ఎంటర్ పాస్ సేవ్ అంటాను ఇప్పుడు ఏమొస్తుంది క్లాస్ బి ఓకేనా మెయిన్ డిబిసి అంటే డి చూస్తుంది తర్వాత మళ్ళీ బి చూస్తుంది బి చూసిన తర్వాత బిలో కూడా ఏం లేదనుకో బిలో కూడా పాస్ పెట్టు పాస్ పెట్టి కామెంట్ చేయి
బి చూస్తుంది, మళ్ళీ బిలో ఏం లేదు కాబట్టి సి ఆన్సర్ సికి వెళ్తుంది 7 రన్. క్లాస్ సి. నెక్స్ట్ సిలో కూడా ఏం లేకపోతే ఏ ట్రై చేయి, కామెంట్ చేసేది కూడా. క్లియర్? ఎస్ అండి. ఓకే, మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ ఎలా తీసుకొని రావాలంటే డిబిసిఏ స్ట్రక్చర్ అని చెప్పండి. డిలో ఉందనుకో మెసేజ్ ఇట్లా అన్ని ఓవర్ రైడ్ అయిపోతున్నాయి, అన్ని సేమ్ మెథడ్సే కదా. ఓవర్ రైడ్ అయిన తర్వాత డిలో ఉంటే ఫస్ట్ లేటెస్ట్ తీసుకుంటుంది. డి లేదనుకో, దీంట్లో ఏం పెట్టుకోలేదు, సేమ్ మెథడ్ లేదు, ఓకే, మళ్ళీ బి చెక్ చేస్తుంది. బి చూసిన తర్వాత బిలో కూడా ఏం లేకపోతే సికి C వెళ్తుంది, వస్తుంది. సిలో కూడా ఏం లేకపోతే ఏ వెళ్తుంది. డిబిసిఏ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి వస్తుంది ఫస్ట్ ఏ క్లాస్ ఏ మళ్ళీ బి. నో 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 నో, కింద మనం ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేసాం, 16 క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అవునవును. ఫస్ట్ డి ట్రిగ్గర్ అవుతుంది. డి ట్రిగ్గర్ అయిన తర్వాత 14th లైన్ కామెంట్ చేసినాం. ఇప్పుడు అన్కామెంట్ లో ఉందనుకో, అప్పుడు ఏమిస్తుంది ఆన్సర్? క్లాస్ టీ క్లాస్ డి. క్లాస్ డి ఇస్తుంది. ఒకవేళ ఆ మెథడే లేదనుకో, తర్వాత ఇన్నేటర్స్ ఫస్ట్ ఏమైందో చూస్తుంది. బి కమ్మా సి కదా, ఫస్ట్ బి అయింది, బికి వెళ్ళి బి ప్రింట్ చేస్తుంది. అక్కడికి అయిపోయా. ఏదో ఒక్కటే తీసుకుంటుంది, అన్ని తీసుకోదు. ఇందాక బీసీ ఇచ్చినప్పుడు 2 ఉన్నాయి కదా, 2 తీసుకోలేదు, ఏదైనా ఒకటే తీసుకుంటుంది. క్లియర్? క్లియర్ అన్న. మెథడ్ అర్థమైందా? ఎంఆర్ఓ స్టైల్ అంటే మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్, అన్ని మెథడ్స్ సేమ్ ఉన్నాయి కానీ మనం ఏదో ఒకటే కావాలి, అన్ని వద్దు మనకు అనుకుంటాం. అన్ని కావాలనుకో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటావు. సేమ్ మెథడే ఉండాలి, నాకు ఎఫెక్ట్ పడకూడదు అన్నప్పుడు ఎంఆర్ఓ స్టైల్ అప్లై చేస్తారు. Okay. డౌన్ టు అప్. డౌన్ టు అప్ అంతే. ఎనీ వన్ అన్ని కాదు, ఎనీ వన్. ఓకేనా? డిఫాల్ట్ మొదలు అనుకో, డీలో ఉంటే డి తీసుకుంటే, డి లేకపోతే మళ్ళీ బి చూస్తుంది, బిలో లేకపోతే సి చూస్తుంది, 2 లేకపోతే ఈలో చూస్తుంది. ఫస్ట్ డి ఓకే, క్లియర్ అందరికి? ఇది రాసినప్పుడు అర్థం కాదు, స్టెప్ బై స్టెప్ కామెంట్ చేస్తేనే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయండి కొంచెం. ఓకే, ఇంకొంచెం వేరే దాని మీద ఎగ్జాంపుల్ చూసుకోండి. ఎంఆర్ఓ స్టైల్. ఓకేనా? సో ఓప్స్ కాన్సెప్ట్ కవర్ అయ్యేటంతా గెటర్ సెటర్ మీకు ఇచ్చిన టాస్క్. సెటర్ అంటే సెట్ చేయడం, గెటర్ అంటే గెట్ చేయడం. గెట్ చేసి అట్ ది రేట్ ఆఫ్ ఆప్షన్ పెట్టి ప్రాపర్టీ పెట్టి మీరు ట్రై చేయండి, వస్తుంది సెటర్ గెటర్ అని చెప్పని. టుమారో నుంచి రియల్ టైం స్టార్ట్ అవుతుంది. వితౌట్ ల్యాప్టాప్ క్లాస్ ఆప్షన్ అయినా కూడా ఇబ్బంది మీకు. ల్యాప్టాప్ వాళ్ళు చేసేసాను అని చెప్పి అట్లా ఉండేది కాదు. ఈరోజు 10 minutes వెయిట్ చేసిన టైం. ఓకే, టుమారో నుంచి రియల్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఓకేనా? ఇప్పటి వరకు పైథాన్ కోర్ సబ్జెక్ట్ అంతా అయిపోయింది. కోర్ అంటే ఇన్స్టాలేషన్ నుంచి ఊప్స్ వరకు కోర్ చెప్పినాం మనం, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పినాం. ఇకపై ఇప్పుడు నేర్చుకున్న వాటిని రియల్ టైమ్ లో ఎలా అప్లై చేయాలి. ఓకేనా? ఓకే అన్న. కొంచెం స్లో చెప్పన్నా. ఏమైంది? బాగా స్లో ఏం slow చెప్పాలి? మేము శరీరం వస్తుంది ఇంకా ప్రాక్టికల్. క్లాస్ కొంచెం స్పీడ్ ఉందన్న. స్పీడ్ అంటే వాయిస్ స్పీడ్ ఉందా, సబ్జెక్ట్ స్పీడ్ ఉందా? సబ్జెక్ట్ స్పీడ్ ఉందన్న. ఓ, మనం ఇంకా చిన్నపిల్లలు కాదు, ఫస్ట్ క్లాస్ కాదు, 10th క్లాస్ ఉన్నాం. సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి. ఓకే ఓకే అన్న. ఫస్ట్ క్లాస్ ఉంటే ఏ బి సి చెప్తా ఉంటాం. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ లైన్స్ థియరీ రాయడమే. ఓకే అన్న. మనం ఎక్స్పీరియన్స్ జాబ్ ట్రై చేస్తున్నాం బ్రదర్, ప్రెషర్ కాదు. ఓకే, ఎట్లుండాలి? 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు వర్క్ చేసినామంటే ఎట్లుండాలి చెప్పు. కొంచెం కోడ్ రాయగలగలం మనం. అవును. అంటే స్పీడ్ చెప్పినా ఏమైనా అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది అన్న. ఇంకా 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చూసిన సేపు ఇన్న సేపు వచ్చినట్టే ఉంటుంది. అవును. విషయం అర్థం చేసుకున్నాను.
కేంద్ర శిల్పి ఎంఆర్ అంజన్ రికార్డింగ్ స్టాప్ చేసేనా? ఓకే